హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బిజీగా బోండాలు ఎలా తయారు చేయాలో చూస్తున్నారా? మైసూర్ బోండా తిన్నారా? మరి మైసూర్ ఎక్కడా? ఈ జోక్ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారా? నేను కూడా చేసే వరకు మైసూర్ ఎక్కడుంటుందో నాకు తెలియలేదు. మరి మీరు కూడా మైసూర్ బోండా తయారు చేయాలనుకుంటున్నారా? చూసారా బాగున్నాయా? బుజ్జి బోండాలు చాలా బాగుంటాయి, టేస్టీగా, అలాగే అద్భుతమైనటువంటి క్రిస్పీగా. పైకి బాగా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్ గా ఉండే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఐటమ్ మైసూర్ బోండా తయారు. కొన్ని టిప్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక ఫాలో అయితే ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ టేస్టీ డిష్. చూసారా సాఫ్ట్ గా ఉందా? తీసామా? లోపల మంచి స్టఫ్. మైసూర్ బోండా తయారు. వేడిగా ఒక మంచి స్నాక్ ఐటమ్ ఈ టైంలో మనకి చాలా అవసరం. కాబట్టి లేట్ చేయకుండా ట్రై చేసేయండి. ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాం. ముందుగా ఎందుకు వేసుకున్నాం అంటే కలర్ కోసం. మీరు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. అలాగే తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు, అలాగే తరిగిన అల్లం ముక్కలు, సోడా ఒక టేబుల్ స్పూను, ఇంకా సాల్ట్ ఒక టేబుల్ స్పూను. ఇవి వేసి బాగా కలుపుకోవాలి. మసాలా, సో ఇది లోపల స్టఫింగ్ మసాలా అన్నమాట. పెరుగు 150 గ్రాములు, అంటే ఒక కప్ తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో ఇది బాగా వేసినప్పుడే మనకి మంచిగా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. పెరుగులో బాగా అన్నీ కలిపేసుకోవాలి. పుల్లటి తీసినప్పుడే మనం వేసిన పిండి ఉంటుంది కదా, ఆ పిండి కూడా పులుస్తుంది. ఇంకా సోడా ఎందుకు వేస్తామంటే మంచిగా మెత్తగా ఫ్లఫీనెస్ అనేది వస్తుంది బోండాకి. సో పెరుగు బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మైదా ఒక 200 గ్రాములు, ఇది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా తిప్పుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా బోండా అనేది మంచిగా వస్తుంది. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇది ఒక ట్రిక్. మీరు ఒకేసారి వేసేసుకున్నారనుకోండి ఇబ్బంది అయిపోతుంది. కొంచెంగా నీళ్లు కలుపుకొని ఇలా బీట్ చేయాలి. అంటే ఇలా ఆ బౌల్ యొక్క గోడకి ఇలా మనం కొడుతున్నట్టుగా వేయాలి. ఇలా బీట్ చేయాలి. సో ఇలా ట్రిక్కింగ్గా బీట్ చేయడం వల్ల ఏంటంటే బోండా లోపల అదనేది బాగా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఓకే, ఒక 4 గంటల పాటు ఈ పిండిని అలాగే ఉంచేసేయండి. అప్పుడు పిండి బాగా పులుస్తుంది. చూసారు కదా, పొంగింది లైట్గా. ఇప్పుడు మళ్ళీ మనం కలుపుకోవాలి. అమ్మ వాళ్ళు ఎవరైనా మంచిగా బోండాలు వేస్తే తిన్నాం, మనం ఎప్పుడైనా చేసామా? ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో చేయండి, వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఓకేనా? మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాం గట్టిగా. మనం ఏమాత్రం నీళ్ళు అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. చూసారు కదా. సో నూనె కూడా బాగా ఎక్కువగానే పడుతుంది. సో బోండా ఎలా వేయాలి రౌండ్గా అనేది ఒక ట్రిక్. మీ బొట్టని వేలు, చూపుడు వేలు, ఈ రెండిటికి మధ్య పిండి వచ్చేలాగా ఇలా ప్రెస్ చేయండి. అరచేతిలో పిండి తీసుకొని ఇలా నొక్కండి. చేతిలో నుంచి పిండి వస్తుంది. కరెక్ట్గా అప్పుడు క్లోజ్ చేయాలి. ఓకేనా? ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి పిండిలోనే. తర్వాత ఆయిల్లో మీ ప్రయోగం సక్సెస్ఫుల్ అవుతుంది. చూసారు కదా, పిండి గట్టిగా ఉంది కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు. అది అదే షేప్లో ఉంటుంది. చూసారు కదా, అందులోనూ మనం యూజ్ చేసిన మిక్చర్ అలాంటిది. నూనెలో బాగా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పినట్టు పాటిస్తే మీ బోండాలు రౌండ్గా బుజ్జిగా వస్తాయి. లేదనుకోండి ఆయిల్లో అమీబాలే తేలుతాయి. ఏంటంటే ఒక్క షేప్ కూడా ఉండదు. ఒకటి మిక్కీ మౌస్ ఉన్నట్టు, ఇంకొకటి ర్యాట్ ఉన్నట్టు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ప్రయోగాలు చేయకుండా ఇలా ట్రిక్కీగా ట్రై చేయండి. సో బోండా మనకి రెడీ అయిపోతుంది. వేగిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం తీసేసుకోవడమే.
ఇదిగో యమ్మీ యమ్మీ మైసూర్ బోండా తయార్. కావాలా? ఎంత మంచి రంగు వచ్చాయో కదా. సో నేను డైరెక్ట్గా ఆయిల్లోంచి ప్లేట్లో వేస్తున్నాను, మీరు టిష్యూ పేపర్ మీద వేసుకొని తీసుకోండి. ఓకే, హెల్త్ కాన్షియస్. సో పల్లీల చట్నీ కానీ, కారపు చట్నీ కానీ, అల్లపు చట్నీ కానీ అత్తిరిపోయే కాంబినేషన్లో ఉంటుంది. సో మీరు కూడా గరం గరం నరం నరం మైసూర్ బోండా తయారు చేయాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే. బోండా తిని మైసూర్ ఎక్కడా అని అడగద్దండే. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.